ఏమన్నా మర్చిపోయారా? అబ్బబ్బా, మీరు మళ్ళీ పొద్దునే మొదలు పెట్టేశారా కొట్టుకోవడం? ఎన్నిసార్లు చెప్పండి నాన్న మీకు, ఇలా కొట్టుకోడుదురా. మీ ముగ్గురు నా ఆశాదీపం. డాడీ చూస్తే ఎంత బాధపడతారు. మీ ముగ్గురు ఎప్పుడు కలిసి ఉండాలని నేను కోరుకునేది. మీ ముగ్గురు కలిసి ఉంటానని నాకు మాట ఇవ్వండి. నాకు తెలుసు నాన్న, నా మాట మీరు కాదు అనరని. సరే మరి, చాలా టైం అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి అమ్మా. అబ్బబ్బా, ఈ మగాళ్ళంతా ఇతేనండి. డ్యూటీ అంటే బయటికి వెళ్తే చాలు, పిల్లలు గుర్తుకు రారు. సంధ్య, నువ్వు ఇంకా నిద్రపోలేదా? వచ్చారా? ఏంటండి ఇవాళ కూడా ఇంత ఆలస్యమా? ఈ రోజు రవీంద్ర భారతిలో జరిగిన క్రైమ్ రిపోర్ట్ సమావేశానికి మంత్రి గారు కూడా వచ్చారు. అందుకని ఆలస్యమైంది అంటారు. చూడండి, టైం ఎంత అవుతుందో, 6 గంటలకే వస్తా అన్నారు. ఇప్పటి వరకు రాకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏం చేయమంటావు సంధ్య? మినిస్టర్ గారు ఉపన్యాసం మూసేసరికి ఈ వేళ అయింది. తప్పుతుందా మరి? అంతేలేండి, మీకు ఎప్పుడు మంది మార్బలం దొంగలు వాళ్ళని పట్టుకోవడం శిక్షించడం తప్ప వేరే ధ్యాస ఉండదు. సాయ సంధ్య వేళ కట్టుకున్న భార్యని తాపీగా సినిమాకి తీసుకెళ్ళామే, ఆమెకున్న చిన్న చిన్న కోరికలు తీరుద్దామే, ముద్దు ముచ్చట అని ఏమీ పట్టదు మీకు. పోండి. ఏంటబ్బా, దేవి గారు మంచి మూడ్లో ఉన్నా, మంచి మూడ్లోనే ఉన్నా. నగల షాపుకి గాని బట్టల షాపుకి గాని ప్రోగ్రామ్ పెట్టలేదు కదా? కాలికేస్తే మెడకేస్తారు, వేలికేస్తే మెడకేస్తారు. ఎక్కడ పోతాయి మీ పోలీస్ బుద్ధులు? మీ పోలీస్ బుద్ధులు స్టేషన్ లో చూపించండి, ఇంట్లో నా దగ్గర కాదు. అబ్బా సంధ్య, ఏమైంది నీకు? మీరు అన్నీ మర్చిపోతారండి. మీకు ఏది గుర్తుంటుంది అసలు? ఈ రోజు మన పెళ్లి రోజు అండి. తమరికి ఎందుకు గుర్తుంటుంది? మీకు ఎప్పుడు దొంగలు వాళ్ళని పట్టుకోవడం, ఏ చెర్లో వెయ్యాలా అని ఆలోచించడం తప్ప ఇలాంటి విషయాలు ఏమి గుర్తుండాలండి. పోండి. అలా మాట్లాడక సంధ్య, నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. అందుకే డిఐజీ గారు నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల్లో కళ్ళబడుతూ ప్రభుత్వానికి చిక్కకుండా చేస్తూ సింహసప్పనంగా నిలిచిన మా రఘునాథుని సజీవమైనా సరే నిత్యమైనా సరే మా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. డిఐజీ గారు నాపై వేసిన బాధ్యత. వామో, వాళ్ళని పట్టుకోడమా? ఏమండి, వాళ్ళు అసలే పచ్చి రక్తం తాగి రాక్షసులు. అదే కాక అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రళయకాల ప్రపంచం అండి వాళ్ళు. ఇలాంటి వీధి రౌడీలను నా సర్వీసులో చాలా మందిని చూశాను. 24 గంటల్లోకి నెట్టేస్తా. అది మీరనుకున్నంత సులభం కాదండి. అయినా వారికి ఎదురు తిరిగి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? సాక్ష్యాలు నేను సంపాదిస్తాను. న్యాయం 4 పదాలపై నడిచినప్పుడు ధర్మం ఆ రఘునాథ్కి భయపడి ఏనాడు మూగబోయిందండి. అలాంటి ఈ పరిస్థితిలో వారికి ఎదురెళ్ళడం అంటే మన మృత్యుని మనమే తట్టి లేపడం అవుతుంది. నిప్పు కాలుతుందని తెలిసి కూడా అంటుకోవడం అవివేకమే అవుతుందండి. ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి మన స్వేచ్ఛగా బతుకుదాం. ప్లీజ్ అండి, నా మాట కాదనకండి. ప్లీజ్. న్యాయానికి అవినీతి అని బూచిపడతాయి, ధర్మం ప్రాణం కోల్పోతుందండి. నా మాట వినండి ప్లీజ్. నాకు చేతులెత్తి మొక్కుతాను, ఈ ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోండి. నేను ఈ సిటీకి వచ్చింది ఇలాంటి బలాస్వరులను ఆడుకోవడం కోసమే.
చూడండి, మీరు అన్నట్టున్నంత తేలిక కాదండి. న్యాయానికి అవినీతి అని బూజు పడితే ధర్మం ప్రాణం కోల్పోతుందండి. పొరపాటు. ధర్మం ఎప్పుడు తన ప్రాణం కోల్పోదు. శవాన్ని బాధి పెడితే కుళ్ళిపోతుందేమో గాని న్యాయాన్ని బాధి పెడితే ప్రాణం తోలేస్తుంది. చూస్తూ ఉండు, వాడిని ఎలాగైనా జయించి తీరుతాను. ఆ రఘునాథ్ నరేంద్ర బాబుని చంపుతుండగా తీసిన ఫోటోలు, ఆ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు నాకు దొరికాయి. వాడి సహాయంతో వాడి ఆట కట్టిస్తా. మాకు మా ప్రభుత్వానికి సగం పని కల్పించేది ఆ రఘునాథ్ మనుషులే. వాడి అరెస్టుతో మా ప్రభుత్వానికి సగం పని తప్పినట్లే. అప్పుడు ఈ అందాల బొమ్మతో మనకి రోజు మనకి తొలినాటి రాత్రే.